హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కార్ వీల్ బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్. సో ఫ్రెండ్స్, ఈ కార్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు, ఇది మనకు కారుకి చేయించకుంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయి, కార్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ టైం చూడండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసే డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీల్ బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. వీల్ బ్యాలెన్సింగ్ అంటే 4 వీల్స్, 4 చక్రాలు సమానమైన పరిమాణంలో సమానమైన వెయిట్తో ఉండేదాన్ని వీల్ బ్యాలెన్సింగ్ అంటారు. వీల్ అలైన్మెంట్ అంటే మన కారులోని అన్ని 4 చక్రాలు మరియు టైర్లు సరిగ్గా ఒకే దశలో తిరిగేదాన్ని వీల్ అలైన్మెంట్ అంటారు. సో కొంతమందికి ఈ వీల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడు చేయించాలో తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడైతే మన కారుకి కొత్త టైర్లు మార్చుతామో అప్పుడు చేయిస్తేనే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది సరికాదు. ప్రతి 4 నుంచి 5,000 కిలోమీటర్లకు ఒకసారి ఖచ్చితంగా వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది చేయించాలి. మన కారు యొక్క బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్ కరెక్ట్గా లేదని ఎలా గుర్తించాలి? మనం వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రమేయం లేకుండానే స్టీరింగ్ కుడి లేదా ఎడమ వైపుకు లాగుతూ ఉంటుంది. ఏదైనా మలుపుల్లో స్టీరింగ్ తిప్పినప్పుడు అది సాఫీగా తిరగదు. రివర్స్ గేర్ ఏసీ వాహనాన్ని వెనక్కి తీసుకుంటున్నప్పుడు చక్రాల్లో ఏదో అడ్డుపడుతున్నట్టుగా ఉంటుంది. స్టీరింగ్ వీల్తో పాటు వాహనం చక్రాల్లో అప్పుడప్పుడు కుదుపులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా టైర్ల అరుగుదల ఒకేలా ఉండదు. ఒకవైపు అరిగినట్టు, మరోవైపు గ్రిప్ ఉన్నట్టు. అలా కాకుండా మధ్య భాగంలో టైరు అనేది ఎక్కువగా అరిగిపోవడం, స్టీరింగ్ అనేది మనకు వైబ్రేషన్ రావడం, స్టీరింగ్ ఫుల్ కటింగ్ చేస్తున్నప్పుడు గరగర సౌండ్ రావడం, అంత ఫ్రీగా తిరగకపోవడం, ఇవన్నీ కారణాలు జరుగుతుంటాయి. ఇంకోటి ముఖ్యంగా కారు యొక్క మైలేజీ తగ్గిపోవడం. వీటన్నిటిని బట్టి మన కారు యొక్క బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ కరెక్ట్గా లేదని సింపుల్గా గుర్తించవచ్చు. సో అలా జరిగినప్పుడు ఇమీడియట్లీ మనం బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది కారుకు ఖచ్చితంగా చేయించాలి. అలా చేయించినట్టయితే మన కారు యొక్క లైఫ్, టైర్ల యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇక కారుకి మనం బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించడం వల్ల ఎంత ఖర్చు అవుతుందంటే, ఇక్కడ కారు బట్టి, కారు యొక్క టైర్ సైజు బట్టి రేట్ అనేది మారుతుంది. ఇది లేటెస్ట్ 3D టెక్నాలజీ, కంప్యూటరైజ్డ్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్. సో ప్రైజ్ అనేది ఇప్పుడైతే కొంచెం రేట్లు అయితే పెరిగినాయి. సో దాని ప్రకారంగా టైర్ సైజు బట్టి అయితే ప్రైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను సపోజ్ ఇన్నోవా క్రిస్టా వెహికల్ టైర్స్, ఇవి మీరు ఇక్కడ చూస్తున్న టైర్స్ అనేది, ఈ ఇన్నోవా క్రిస్టా వెహికల్కి మనకు బ్యాలెన్సింగ్ అలైన్మెంట్కి రెండింటి కలిపి 1,200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తున్నారు కదా, ఇది బ్యాలెన్సింగ్. ఇక్కడ ఒక్కొక్క టైరు, మన కారుకున్న టైర్ అనేది ఇప్పేసి 4 టైర్లో సేమ్ ఎయిర్ అనేది కరెక్ట్గా 32, 33 పెడతారు. సో ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ మిషన్ ఉంటుంది. ఇది బ్యాలెన్సింగ్ మిషన్ అన్నట్టు. సో మనకి ఎక్కడైతే బ్యాలెన్స్ అవుట్ అయింది, మనకి ఎక్కడైతే వెయిట్ తక్కువ ఉంది అని ఇక్కడ మనకు యారో మార్క్, సింపుల్గా రెడ్ కలర్ యారో మార్కు చూపిస్తుంది. ఒకసారి తిప్పినట్టయితే వాళ్ళు అక్కడ స్టిక్కర్ అనేది అల్యూమినియం స్టిక్కర్ ఉంటుంది. వెయిట్ అంటారు దాన్ని, ప్లేటు, అల్యూమినియం ప్లేట్స్ చిన్నది 60 గ్రామ్ ఉంటుంది. అది అక్కడ ఎంత అయితే అవసరం ఉందో అంత చూపిస్తుంది. అక్కడ క్లియర్గా డిస్ప్లేలో మీరు గమనించవచ్చు. 60 గ్రామ్స్ ఉంటుంది. 50 గ్రామ్, 10 గ్రామ్, 20 గ్రామ్, సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో. ఇప్పుడు సపోజు ఇక్కడ స్టిక్కర్ వేస్తున్నాడు కదా, దాని ఆపోజిట్ వెయిట్ అనేది కరెక్ట్ వెయిట్ అనేది ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా 65 గ్రామ్ సపోజ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద 65 గ్రామ్ అనేది ఇక్కడ వెయిట్ అనేది అంటిస్తారు. అది అల్యూమినియం వెయిట్ అన్నట్టు. గ్రాములలో మనకు ఎంతైతే అవసరం ఉందో అంత వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి టెస్టింగ్కు తిప్పుతారు. ఇప్పుడు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ గ్రామ్స్ వెయిట్ అనేది కరెక్ట్గా మనకు
ఓకే అని వచ్చేసింది. చూడండి ఓకే అని వచ్చేసింది కదా. వెయిట్ అనేది కరెక్ట్ సరిపోయింది అన్నట్టు. ఇలా సేమ్ 4 టైర్లు గిన సేమ్ ప్రాసెస్. ఇంతే అక్కడ ఎంత టైర్ ఉందనేది బ్యాలెన్సింగ్ చెక్ చేస్తే ఈ బ్యాలెన్సింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడికి. చూడండి ఒక్కసారి అయితే మీకు స్టిక్కర్ చూపిస్తాను. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 60 గ్రాము. కరెక్ట్ దీని ఆపోజిట్ అంటే పైన దీనికి కరెక్ట్ ఆపోజిట్లో మళ్ళీ సేమ్ వెయిట్ ఉండడానికి 60 గ్రాము అదే అంటిస్తారు. సో బ్యాలెన్సింగ్ అంటే సింపుల్గా 4 టైర్లు సమానమైన బరువుతో ఉండేదాన్నే బ్యాలెన్సింగ్ అంటారు, అంతే. ఇలా 4 టైర్లు బ్యాలెన్సింగ్ చెక్ చేసిన తర్వాతకి మళ్ళీ కారుకు బిగిస్తారు. బిగించిన తర్వాతకి అప్పుడు అలైన్మెంట్ దగ్గర అలైన్మెంట్ అనేది సెట్ చేస్తారు. బ్యాలెన్సింగ్ వేరు, అలైన్మెంట్ వేరు. ఫస్ట్ అయితే బ్యాలెన్సింగ్ చేసిన తర్వాతకి లాస్ట్లో అలైన్మెంట్ అనేది చేస్తారు. ఇలా బ్యాలెన్సింగ్ కారుకి కరెక్ట్గా ఉన్నట్టయితే మనకు స్టీరింగ్ కంట్రోల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. వీల్స్ అనేది లెఫ్ట్ సైడ్ లాగడం, రైట్ సైడ్ లాగడం జరగదు. స్టీరింగ్ అయినా వైబ్రేషన్ ఆగిపోతుంది. మీరు బ్యాలెన్సింగ్ కరెక్ట్ ఉందో లేదో తెలుసుకోవాలంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ వదిలేసి చూడండి. ఆ స్టీరింగ్ రైటు లెఫ్ట్ లాగకుండా స్ట్రైట్ వెళ్తుందంటే బ్యాలెన్సింగ్ కరెక్ట్ ఉన్నట్టు. అదే లెఫ్ట్ కానీ రైట్ కానీ లాగుతుందంటే మనకు వీల్స్ అనేది బ్యాలెన్సింగ్ అవుట్ అయిందని అర్థం. ఇక్కడ మనకు వీల్స్ అనేది కరెక్ట్ వెయిట్లో ఉన్నప్పుడే మనకు వీల్ అనేది పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఒక సైడ్ వెయిట్ తక్కువ ఉండి ఒక సైడ్ వెయిట్ ఎక్కువ ఉందంటే మనకు బ్యాలెన్సింగ్ అవుట్ అయిందని అర్థం. సో ఇదంతా బ్యాలెన్సింగ్ గురించి మనం ఇప్పుడైతే మీరు చూసారు ఇప్పటిదాకా. ఇప్పుడు మనం అలైన్మెంట్ అనేది ఏ విధంగా సెట్ చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా మనకు బ్యాలెన్సింగ్ వీల్ అలైన్మెంట్ కరెక్ట్ ఉన్నట్టయితే మనకు టైర్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అలైన్మెంట్ మనకు కరెక్ట్గా లేదంటే టైర్స్ అనేది తొందరగా అరిగిపోవడం, వన్ సైడ్ అరిగిపోవడం, లేదా సెంటర్ పాయింట్లో అరిగిపోవడం అనేది జరుగుతుంది. మామూలుగా ఒక్కొక్క టైరు 50,000 నుంచి 60,000 కిలోమీటర్ తిప్పొచ్చు. అది మెయింటెనెన్స్ మనం రెగ్యులర్గా బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయిస్తే చాలా బాగా లైఫ్ అనేది టైర్ ఎక్కువ రోజులు పెరుగుతుంది. బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ కరెక్ట్గా చేయించలేదంటే ఒక 20,000 కిలోమీటర్కి టైర్ మొత్తం పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అలైన్మెంట్ అన్నట్టు, కంప్యూటరైజ్డ్ అలైన్మెంట్ సెట్టింగ్ ఇది. ఇప్పుడు మనకు బ్యాలెన్సింగ్ అయిన తర్వాతకి ఇక్కడ లాస్ట్ ఫైనల్గా అలైన్మెంట్ చేస్తారు. కిందకి వెళ్ళి మనకు స్టీరింగ్ రాడ్స్ ఉంటాయి, దాని డైరెక్షన్స్ సెట్ చేస్తారు. ఇక్కడ కంప్యూటర్లో చూసుకుంటూ కిందకిన వాళ్ళకు సెట్టింగ్ చేస్తానికి ఒక కంప్యూటర్ ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా, అది మన కారు యొక్క అలైన్మెంట్ రైట్ సైడ్ ఎక్కువ ఉందా లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉందా అనేది మనకు సింపుల్గా ఇక్కడ తెలిసిపోతుంది. కార్ వీల్స్ అనేది అక్కడ పాయింట్స్ ఉంటాయి, అక్కడ కంప్యూటర్కి కనెక్ట్ అయ్యడానికి వీల్స్కి మనకు కనెక్టర్ అంటారు దాన్ని. 4 టైర్లకి 4 కనెక్టర్లు సెట్ చేస్తారు. అది సెట్ చేయడానికి ఇది వీల్స్ అనేది కరెక్ట్గా వాటి మీదకి వెళ్ళే విధంగా సెట్ చేసుకున్న తర్వాతకి కంప్యూటర్ నుంచి దానికి కనెక్టర్ సెట్ అయ్యడానికి ఒక్కొక్క వీల్కి ఒక్కొక్క కనెక్టర్ పెట్టేస్తారు. ఇప్పుడు మీకు అది చూపిస్తాను చూడండి. ఇక్కడ కరెక్ట్ పొజిషన్ వచ్చేసిన తర్వాతకి ఇక్కడ మనకు కార్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రాజెక్ట్లో ఎంటర్ చేస్తారు. మనకు అక్కడ ఏ మోడల్ కార్ అయితే ఆ మోడల్ కార్, ఇప్పుడు సపోజ్ ఇది టయోటా ఇన్నోవా కార్ కదా. సో లేటెస్ట్ టెక్నాలజీ కంప్యూటరైజ్డ్ 3D అలైన్మెంట్ సిస్టమ్ కాబట్టి మనకు ఎక్కడ సైడ్ వీల్ అనేది రైట్ సైడ్ అవుట్ అయిందా లెఫ్ట్ సైడ్ అవుట్ అయిందా అనేది సింపుల్గా కంప్యూటర్ అనేది చూపించేస్తుంది వాళ్ళకు. దాన్ని బట్టి వాళ్ళు ఆ సెట్టింగ్స్ అనేది కిందికి వెళ్ళి ఈజీగా చేసేస్తారు. ఇలా 4 టైర్లకి 4 కనెక్టర్ పెట్టిన తర్వాతకి స్టీరింగ్ అనేది స్ట్రైట్ మూమెంట్ ఎలా సెట్ చేయాలో ఇప్పుడు ఇక్కడి నుంచే సెట్టింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు 4 కనెక్టర్ పెట్టిన తర్వాతకి చూడండి, ఇక్కడ లోపల స్టీరింగ్కి ఇక్కడ కంప్యూటర్లు చూసుకుంటూ స్టీరింగ్ అనేది ఫస్ట్ స్ట్రైట్గా ఎక్కడ ఉందో అక్కడ సెట్ చేసిన తర్వాతకి స్టీరింగ్ అనేది లాక్ చేస్తారు. ఒక చిన్న స్టాండ్ ఉంటుంది,
దీంతో స్టీరింగ్ అని లాక్ చేసిన తర్వాతకి ఇప్పుడు కిందికి వెళ్ళి మనకు వీల్ అలైన్మెంట్ రైట్ సైడ్ అవుట్ అయిందా, లెఫ్ట్ సైడ్ అవుట్ అయిందా, సో దాన్ని చూసుకుంటూ కిందగిన వీళ్ళకు సేమ్ ఒక కంప్యూటర్ చూపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ రైట్ అని చూపిస్తుంది కదా, కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ ప్రకారం వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడ సైడు ఎన్ని డిగ్రీసు స్టీరింగ్ అనేది అవుట్ అయిందో దాని ప్రకారంగా సెట్టింగ్ అనేది చాలా సింపుల్గా చేసేస్తారు. లేటెస్ట్ టెక్నాలజీ కంప్యూటరైజ్డ్ 3D అలైన్మెంట్ కాబట్టి ఒక చిన్న పాయింట్ కింద తేడా రాకుండా కరెక్ట్గా సెట్టింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ స్టీరింగ్ సెంటర్ పాయింట్ అయితే సెట్ చేసిన తర్వాతకి సేమ్ అదే సెంటర్ పాయింట్లో స్టీరింగ్ సెట్ కానికి ఇక్కడ వీల్స్ ఉంటాయి. కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ నుంచి కరెక్ట్ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ స్టీరింగ్ రాడ్ ఉంటుంది కదా, స్టీరింగ్ తిరుగుతానికి అది ఇక్కడ లూజ్ చేసి కరెక్ట్ సెంటర్ పాయింట్లో సెట్టింగ్స్ అయితే సేమ్ రైట్ సైడ్ వీల్ అండ్ లెఫ్ట్ సైడ్ వీళ్ళు డిగ్రీస్ కరెక్ట్గా పాయింట్స్ వచ్చి చేస్తారు. ఒకవేళ మనకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మనకు సపోజు రైట్ సైడ్ వీల్ అనేది ఎక్కువ లాగుతుందా, లెఫ్ట్ సైడ్ వీల్ అది ఎక్కువ లాగుతుందా, లేదా స్టీరింగ్ వైబ్రేషన్ వస్తుందా, ఇలాంటి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మాత్రం వాళ్ళకు చెప్పాలి. చెప్తే వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తానికి మనం చెప్పడం బట్టి వాళ్ళకు ఇంకా తొందరగా ఆ పాయింట్ అనేది అర్థం అవుతుంది. 99-100% అయితే రెగ్యులర్గా కంటిన్యూగా బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేసే వెహికల్స్కి అయితే సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను రెగ్యులర్గా ఈ ఇన్నోవా టయోటా క్రిస్టా వెహికల్ అయితే ఖచ్చితంగా 5000 ఎవ్రీ 5000 కిలోమీటర్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ మనకు లాస్ట్ సెట్టింగ్స్ అన్నట్టు ఈ విధంగా చాలా సింపుల్గా అలైన్మెంట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా కంటిన్యూగా రెగ్యులర్గా మన కార్లకు మనం ఈ బ్యాలెన్సింగ్ అరేంజ్మెంట్ చేయించినట్టయితే మంచి ఉపయోగాలు కలుగుతాయి. మెయిన్ మైలేజ్ పెరుగుతుంది, టైర్ లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది, సో సస్పెన్షన్ చాలా బాగుంటుంది, రోడ్డు గ్రిప్ బాగా ఉంటుంది, స్టీరింగ్ పనితీరు బాగుంటుంది, స్టీరింగ్ అనేది రైట్ లెఫ్ట్ లాగడం తగ్గుతుంది, డ్రైవింగ్ చాలా స్మూత్గా ఉంటుంది, స్టీరింగ్ హ్యాండ్లింగ్ అయినా చాలా బాగుంటుంది. సో హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు మెయిన్ బ్యాలెన్సింగ్ అరేంజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే హైవేలో చాలా స్పీడ్గా ఉంటాం, మనకు మెయిన్ హైవేలో స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంటు. సో మనకు స్టీరింగ్ కంట్రోల్ అనేది అవుట్ కాదు. సో ఈ విధంగా చాలా మంచి మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి బ్యాలెన్సింగ్ అరేంజ్మెంట్ చేయించుకోవడం వల్ల. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క కారు ఉన్న వాళ్ళు చేయించుకోవాలి. మన కార్కి సర్వీసింగ్ టైం టు టైం చేయించడం ఎంత ముఖ్యమో ఇలా బ్యాలెన్సింగ్ అరేంజ్మెంట్ చేయించుకోవడం అంతే ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో, కార్ యొక్క బ్యాలెన్సింగ్ అండ్ అరేంజ్మెంట్ చేయించడం ఎలా దాని గురించి. సో మీకు అన్ని పాయింట్లు క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై. సో ఫ్రెండ్స్, ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ చూస్తున్నారు కదా అశోక వీల్స్, రోడ్ నెంబర్ 14 బిఎన్ రెడ్డి కాలనీ, బంజారా హిల్స్. ఈ అశోక వీల్స్ అనేది వీల్ బ్యాలెన్సింగ్ అరేంజ్మెంట్ చాలా ఫేమస్, చాలా చక్కగా ఎక్సలెంట్గా చేస్తారు. నేను గత ఒక 5-6 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఇక్కడ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా చేయించుకోవాలంటే ఇక్కడ చేయించుకోవచ్చు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు.